సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. నిన్న మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ వీడియో చేసుకున్నాం. ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈరోజు వీడియోలో మనం ఒక స్టాక్ని తక్కువ ధరకి తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. మనం చాలా సార్లు వింటుంటాం మల్టీ బ్యాగర్ స్టాక్ అని. మల్టీ బ్యాగర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, సపోజ్ నేను ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది 4 times 5 times మోర్ దాన్ 3 times అయింది అనుకోండి, డెఫినెట్ గా దాన్ని ఏంటంటే మనం మల్టీ బ్యాగర్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా స్టాక్స్ అనేది స్క్రీన్ చేసి పెట్టాము, అవి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ప్లస్ ఏంటంటే మనం స్క్రీనర్స్ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. మనం వీటికి ఎటువంటి ఛార్జ్ అనేది పే చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. అయితే మనకి ఒక కంపెనీ మంచిదని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ లో మాట్లాడుకుంటే చాలా స్టాక్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట టాటా గ్రూప్ కింద. బట్ అన్ని కూడా మనకి మంచి రిటర్న్ అనేది ఇవ్వలేదు లాంగ్ రన్ లో. కొన్ని స్టాక్స్ మాత్రం రాకెట్ లాగా పైకి వెళ్ళి కొన్ని అక్కడే ఉండిపోయినాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫిల్టర్ వెరీ బేసికల్ గా ఆ బ్రాండింగ్ అండ్ దాని యొక్క క్యాపిటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ నుంచి ఒక స్టాక్ అనేది తీసుకుంటే లిస్టింగ్ అయిన ప్రైస్ ఇది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా మనం 10 రూపీస్ అనుకుందాం. ఓకే, దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళొచ్చు, కొద్దిగా కిందకి వెళ్ళొచ్చు, మనకి ఇది మ్యాటర్ కాదు. బట్ మనం ఒక మంచి స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం లైక్ 5 years అనుకోండి, 10 years అనుకోండి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక స్టాక్ లో. ఇలాంటి స్టాక్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి దగ్గర దగ్గర ఎన్ఎస్సిలోనే 3000 పైన స్టాక్స్ అనేది ఉన్నాయి, మంచి స్టాక్స్. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని, ఓకే సపోజ్ ఇది 15 రూపీస్ అనుకుందాం, అదే రెసిస్టెన్స్ లెవెల్ ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తూ ఉందనుకోండి, మీనింగ్ ఏంటంటే ఇది 15 రూపాయల కంటే దీంట్లో వాల్యూ లేదు. అందుకని ఏంటంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా 15 రూపాయలకి వచ్చినప్పుడు అమ్మేసుకుంటున్నారు, తక్కువకి వచ్చినప్పుడు బై చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే తక్కువలో బై చేసి హోల్డ్ చేయలేము. వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ క్యాపిటల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా 10 రకాల స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ రిటైలర్ గా ఏంటంటే కొద్దిగా క్యాపిటల్ ఉంటుంది అండ్ అన్ని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం. ఓకే, అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. హెవీ క్యాపిటల్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మార్కెట్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. సో ఈ 15 రూపీస్ దగ్గర మనకు మల్టిపుల్ టైమ్స్ ఓకే ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయిందంటే ఫ్రెండ్స్ దీన్ని ఏమంటామంటే, సపోజ్ ఇది 2010 లో లిస్టింగ్ అయింది అనుకుందాం, ఇది 2020లో బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఫండమెంటల్ బ్రాండింగ్ ఉన్న స్టాక్ మనకి 10 years అనేది స్పెండ్ చేసింది. ఓకే, ఒకటి జోన్ లో 15 రూపీస్ హైక్ వెళ్తుంది, మేబీ 3 రూపీస్ 4 రూపీస్ కిందకి వస్తుంది. బట్ 3 రూపీస్ దగ్గర కొనటం మన ఎజెండా కాదు. 15 రూపీస్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ అక్కడ కొంటాం. బట్ అక్కడ నుంచి కూడా మల్టిపుల్ ఫోల్డ్ అన్నమాట, లైక్ 4 times 5 times అలా ఈవెన్ 10 times కూడా రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. స్మాల్ స్టాప్ లాస్ పెడతాం, బిగ్ రిటర్న్ అనేది తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనం ఎక్కువగా డిస్కస్ చేసుకునేది మల్టీ బ్యాగర్ స్టాక్. సో నా స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్, ఈ స్టాక్ మనందరికీ తెలిసిందే. గోద్రేజ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ అనమాట. వాళ్ళకి ఎఫ్ఎంసీజీలో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి, ఈవెన్ వాళ్ళు ఇంటీరియర్ లో కూడా ఉన్నారు. గోద్రేజ్ అనేది ఒక బ్రాండ్ అనమాట. సో వన్స్ మనం ఆ బ్రాండ్ నుంచి ట్రస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, 220 దగ్గర మనకి లిస్టింగ్ అయింది, ఇది మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఓకేనా, 220 దగ్గర. దాని తర్వాత మనకి 382 దాకా హైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, 382 దాకా మనకి హైక్ వెళ్ళటం అనేది జరిగింది. బట్ చూడండి, ఇది ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి మనకు అనవసరం ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఎంతకైంది ఏంటి అనేది మనకు అనవసరం. బట్ ఈ హై క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఆ హై అనే దాన్ని మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ అన్నమాట హై అనేది. నా మనం ఏం చేస్తుంటామంటే దీన్ని అబ్జర్వ్ చేస్తుంటాం ఈ స్టాక్ ని. అంటే ఇది ప్రతిరోజు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టాక్ అన్ని కూడా ఒకే చోట మనకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ స్క్రీనర్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనం చూస్తే ఫ్రెండ్స్ 2010 లో మనకి ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. 2011 లో ఈ రెసిస్టెన్స్ అనే దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, బట్ ఫెయిల్ అయింది. బట్ ఈ 2 points దగ్గర మనం ఉండం. ఓకేనా, అండ్ చూస్తే 2015 లో ఒకసారి రెసిస్టెన్స్ దగ్గరగా వెళ్ళింది కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఈవెన్ 2016 లో కూడా మంచి
ట్రై చేసింది పైకి వెళ్ళటానికి ఫ్రెండ్స్ ఈ స్టాక్ అనేది. బట్ గుర్తుపెట్టుకోండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక బ్రాండ్ ఉన్న స్టాక్, బట్ మనం ఒక మంచి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇన్ 2017 లో దీనికి ఏంటంటే ఫండమెంటల్ గా చేంజెస్ వచ్చినాయి. ఈ బ్రాండ్ #1 బ్రాండ్, మంచి బ్రాండ్, ఓకే, ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లో, ఆ సెక్టార్ లో. బట్ మనకి ఎప్పుడు దీనికి మంచి రోజులు, దాని యొక్క ఫండమెంటల్స్ కంప్లీట్ గా చేంజ్ అయినాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ April 17th అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఒక ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, ఫండమెంటల్ చాలా చేంజెస్ వచ్చినాయి. ఓకే, జనరల్ గా ఫండమెంటల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే దాని సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం దాని యొక్క ప్రాఫిట్ కూడా ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దెన్ ఏంటంటే దానికి ఫండమెంటల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఈ ఫండమెంటల్స్ అని మనం స్క్రీన్ చేసుకోవడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది. ఈవెన్ దో ఫండమెంటల్స్ స్క్రీన్ చేసుకున్న మనకి ఎంట్రీ పాయింట్స్ అనేది కూడా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మీద జరగాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పాయింట్ లో మనం చూసుకున్నట్టే 460 మన ఎంట్రీ. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం 460. ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ రీటెస్ట్ ఎంట్రీ అంటాం. ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ. ఇప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో? మనం సపోజ్ ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆబ్వియస్ గా మనం ఏంటంటే మొత్తం అమౌంట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేయం, ఓకేనా, దీంట్లో పార్షియల్ గా మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. అగైన్ రీటెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఏంటంటే ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఈ కేసులో మనం చూసుకుంటే ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటాం. ఓకే, ఈ August 10 నుంచి కూడా మనకి 2017 7 years ఈ స్టాక్ ఏంటంటే ఒకటే రేంజ్ లో కన్సోలిడేషన్ అవుతూ వచ్చిందనమాట. అలానే మనం ఈ పాయింట్ దగ్గర బై చేసామనుకోండి మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఫండమెంటల్స్ ఎంత చేంజ్ అవుతున్నాయో తెలియదు మనకి. బట్ ఏంటంటే మోస్ట్ లైక్లీ ఈ పాయింట్ దగ్గర చాలా మంది టెక్నికల్ ట్రేడర్స్ రెడీగా ఉంటారు బై చేయడానికి. అదేవిధంగా ఈవెన్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియా అనేది గ్రీడ్ లేకుండా ఉంటే ఏరియా అనేది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎంట్రీ అన్నమాట. సో ఈ పాయింట్ దగ్గర సపోజ్ మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అండ్ లాంగ్ పొజిషన్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ క్యాండిల్ కింద లేదంటే 2 క్యాండిల్ అనేవి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. ఓకే, నథింగ్ రాంగ్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ మ్యాటర్ కాదు, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ అంటే ఒక మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి ఏంటంటే బిగ్గర్ గా ఉండాలి. ఏదో 10% వచ్చింది ఎగ్జిట్ అయ్యాము కాదు. ఓకే, తక్కువ క్వాంటిటీ తీసుకుందాం, బట్ బిగ్గర్ టార్గెట్ అనేది మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్ లో చూసుకుంటే మనకి 1:18 అంటే ₹1 రిస్క్ చేసినందుకు మనకు ₹18 ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ దీంట్లో మొత్తం కూడా తీసుకోలేము కాబట్టి దీని ఎగ్జిట్ కి మళ్ళీ డిఫరెంట్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పద్ధతి, లేదంటే దీని లాంగ్ టర్మ్ కోసం కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ని మనం క్యాచ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మల్టీ లెవెల్ ఇయర్ బ్రేక్అవుట్ అంటాం. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్, మల్టీ లెవెల్ ఇయర్ బ్రేక్అవుట్ అంటాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం భాటియా కమ్యూనికేషన్ రీసెంట్ స్టాక్ అన్నమాట ఇది. ఓకే, దీంట్లో చూస్తే మనకి ఇది కాకపోతే రీసెంట్ లిస్టింగ్. ఇది ఆల్మోస్ట్ దీని హై వచ్చేసరికి ఫ్రెండ్స్ ₹8.45. ఓకేనా, ఇది కన్సాలిడేషన్ అయింది, కిందకు వచ్చింది, ₹6 వచ్చింది. బట్ ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఇది భాటియా కమ్యూనికేషన్స్. దీంట్లో మనం ఎందుకు ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నామంటే ఒక లాంగ్ రేంజ్ కన్సాలిడేషన్ నుంచి స్టాక్ అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రిఫర్ చేయటం అనేది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. ఓకే, ఈవెన్ 10.7 అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఈవెన్ 2 క్యాండిల్స్ అయినా దట్స్ ఓకే. ఇక్కడ చూడండి మనకి 1:9 రావడం అనేది జరిగింది రిస్క్ రివార్డ్. బట్ ఇక్కడ ఈ స్టాక్ ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేసాం అండ్ పర్ఫెక్ట్ గా ఎంట్రీ అనేది తీసుకోగలగటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎనదర్ స్టాక్ అనేది ఉంది. చూడండి మనకి ఒక లెవెల్ అనేది ఫస్ట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. ఈ సెకండ్ లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇది మనకి 2007 నుంచి డేటా ఉంది. సో ఒక కన్సాలిడేషన్ జరిగింది.
అండ్ 2010 లో అంటే 3 years తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది డైరెక్ట్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏంటంటే దీంట్లో మనం డైరెక్ట్ ఇది రెసిస్టెన్స్ డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇస్తుంది కాబట్టి ఇలా కాదు, ఒక కన్సోలిడేషన్ నుంచి రావాలి బ్రేక్అవుట్, అప్పుడు వెరీ వెరీ స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఓకే ఫైన్. సో ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకో, ఒకవేళ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్స్ కూడా లేవు, ఎందుకంటే నో క్యాండిల్ ఇక్కడ మన మంత్లీ టైం ఫ్రేమ్ లో ఏంటంటే నో క్యాండిల్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అనమాట, మొత్తం కూడా రిజెక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడంతా కూడాను. ఓకే నవ్ ఏంటంటే మనం ఈ రెసిస్టెన్స్ పాయింట్ ని షిఫ్ట్ చేస్తున్నాం. చూడండి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది కొద్దిగా షిఫ్ట్ చేస్తున్నాం. చేస్తే మనకి 2010 లో ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అండ్ 2013 ఆల్మోస్ట్ 10 years తర్వాత 3 years తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అండ్ 2014 లో కూడా ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. బట్ 2015 లో బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా. సో 148 ఈజ్ అవర్ ఎంట్రీ. ఓకేనా, 148 అనేది మన ఎంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కేసులో ఎందుకు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనేది జరిగింది ఇక్కడ, దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఓకే ఈ కేసులో మనకి ఇనిషియల్ గా మనకి 1:4.5 అనేది రావడం జరిగింది. ₹1 రిస్క్ మనకి ₹4.5 ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే ఇది గుడ్. దాని తర్వాత మనం చూస్తే టాటా ఎల్ఎక్సీ. ఓకే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా సేమ్ మనం అనుకున్న ఒక బ్రాండ్ ఉన్న స్టాక్ ఇది. ఓకే టాటా అనేది మనకి బ్రాండ్ ఉన్న స్టాక్. ఫస్ట్ ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. ఇది ఫస్ట్ టైం రెసిస్టెన్స్ ని అంటే ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ ని డైరెక్ట్ గా బ్రేక్అవుట్ చేస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్ దగ్గర అవాయిడ్ చేయడం మంచిది. చాలా మంది ఏంటంటే బ్రేక్అవుట్ అయింది డైరెక్ట్ గా అని చెప్పి బై చేస్తుంటారు, ఇక్కడ ట్రాప్ అయిపోతుంటారు అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ రానివ్వండి, అదే రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యి ఒక్కసారిగా స్ప్రింగ్ కానీ మనం కంప్రెస్ చేసి రిలీజ్ చేసి ఎంత ఫోర్స్ ఉంటుందో అదే విధంగా అంత ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి ఇది 2000 ఇయర్ లో మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ అయిన ఫ్రెండ్స్. అండ్ 2007 years తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ చేసింది. 2010 లో మళ్ళీ 3 years తర్వాత టచ్ చేసింది. 2010 లో 2 times టచ్ చేసింది. అండ్ 2013 లో బ్రేక్అవుట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే దీని యొక్క ఫండమెంటల్స్ మొత్తం కూడా 2013 లో ఫ్రెండ్స్ 2013 లో దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే ఆబ్వియస్ గా మనం 205 దగ్గర దీన్ని అక్యుములేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఆబ్వియస్ గా 205 అనేది మన ఎంట్రీ ఉంటుంది. మేబీ దాని కింద స్టాప్ లాస్ అనేది మనం ప్లేస్ చేస్తాం. సో ఇన్ దిస్ కేస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇదైతే రియల్ గా రాకెట్, ఇంకా దీని గురించి మనం చెప్పక్కర్లేదు. అండ్ ఒకసారి చూద్దాం 212 దగ్గర మనం అప్రాక్సిమేట్ గా ఎంట్రీ తీసేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత ఆ క్యాండిల్ కింద ఓకే బెటర్ అనమాట స్టాప్ లాస్. దాని తర్వాత చూస్తే మనకి హ్యూజ్ గా అప్ సైడ్ అనేది వెళ్ళటం అనేది జరిగింది. అఫ్ కోర్స్ అన్ని స్టాక్స్ ఇలా వెళతాయి అని కాదు, ఇక్కడ ఏంటంటే మనకి 787 టైమ్స్. ఓకే ఫ్రెండ్స్ 1:, సారీ 129 టైమ్స్ అంటే ₹1 రిస్క్ చేస్తే మనకి ₹129 ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట ఇందులో. దిస్ ఇస్ టు బి మల్టీ బ్యాగర్. నవ్ ఏంటంటే మనం ఈ మల్టీ బ్యాగర్స్ ని మనం ఎలా చూసుకోవాలి. ఓకే బట్ దీనికి మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఓవర్ నైట్ మనకి రాకెట్ లాగా వెళ్ళింది కాదు, ఇట్ టేక్స్ టైం డెఫినెట్ గా. బట్ ఒక ఫండమెంటల్ కంపెనీ, ఒక రీజనబుల్ ప్రైస్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ మెథడ్. లైక్ సపోజ్ మనం 5 ట్రేడ్స్ తీసుకున్నాం, 5 స్టాక్స్ ఎలాంటి ఐడెంటిఫై చేసాం, 2 ఫెయిల్ అయినాయి, స్టాప్ లాస్ హిట్ అయినాయి, దట్స్ ఓకే యాక్సెప్ట్ చేద్దాం. బట్ 3 ఉన్నాయి చూసారా, అవేంటంటే మన ప్రీవియస్ స్టాప్ లాస్ మొత్తం కూడా కవర్ చేసి ప్లస్ మనల్ని ఏంటంటే హెవీగా రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికోసం ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో చార్టింగ్ లో ఈ స్టాక్ స్క్రీనర్ అనేది పెట్టారు. ఓకే సో ఇక్కడ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అని దీంట్లో చాలా స్టాక్స్ అనేవి ఉన్నాయి అనమాట. మీరు ఒకసారి ఈ విధమైన ప్యాటర్న్ ఓకే ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఆ ప్యాటర్న్ లైక్ మంచి కన్సోలిడేషన్ లెంతీగా ఉంటే అంత మంచిది. ఆ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ గాన అయిందంటే దట్ ఈస్ సెట్ టు ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. సో హోప్ యూ అండర్స్టాండ్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్.
సో ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మార్కెట్ లో, ఓకే, డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్.